అందరికీ నమస్కారము. మినపట్టు ఎలా చేయాలో చూసేద్దాము. ఇంకా ఈ మినపప్పుని అయితే మంచిగా నానబెట్టేసుకొని మనం దోశకు నానబెట్టుకున్నట్టే ఇంకా దీంట్లో ఏమి వేయకూడదు, ఓన్లీ మినపప్పే. శుభ్రంగా 5-6 సార్లు కడిగి నానిన తర్వాత మంచిగా గ్రైండర్కి వేసేసుకొని పెట్టేసుకోవాలి. ఇంక ఇదైతే మనము ఇట్లా ముద్దలాగానే ఉంటుంది పిండి. మనం వాటర్ కలిపినా కానీ అలానే ముద్దలాగానే ఉంటుంది. మరి దోశ పిండిలాగా మనం ఇట్లా ఎత్తిపోతే పడదు, గంటెతోటి ఎత్తిపోతే పడదు. మంచిగా ఇట్లా సాఫ్ట్గా ఉంటుంది. దీనికి కలిపే విధానం కూడా మనం చూసి కలుపుకోవాలి. ఇలా మెత్తగా వేసేసుకోవాలి. గ్రైండర్కు మెత్తగా వేసేసి గిన్నెలు పోసి కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇంకా దీంట్లో ఏమి వేయకూడదు, ఓన్లీ మినపప్పు సాల్టే, ఇంకేం వేయకూడదు. ఇంకా ఇలా పడతాను చూడండి, ఇట్లా మనకు దార తెగకుండా పడతలేదు. ఇంకా దీన్ని ఏం చేయాలంటే మనం ఈ గంట వేసి బాగా కలపాలి. కలిపితే ఇంకా సాఫ్ట్గా అయిపోతుంది. ఇంక ఇలా ఉన్న పిండిని మనము మంచిగా ఇట్లా దోశ వేయడానికి ఏడబడుతుంది, ఇది ఎట్లా రుద్దొస్తుంది అని అనుకుంటారు. కానీ మనం చెయ్యితోటి కూడా పెంక గోరువెచ్చగా కాకముందే ఇది గంటతోటి వేసేసుకొని చేయితోటి కూడా వెడల్పు చేసుకోవచ్చు. కొంచెం చేయికి తడి పెట్టి మనము వడ వేసేటప్పుడు చేయి మీద తడి ఎట్లా పెట్టుకుంటామో అట్లా తడి పెట్టుకొని చేయితోటి కూడా మంచిగా వెడల్పు అనవచ్చు, గంటెతోటి కూడా అనవచ్చు. దీంతో దోశ ఎట్లా వేస్తుంది అని అనుకుంటాం. మనము బాగా కలిపే వరకు చూడండి, కొంచెం ఇట్లా సాక్కుంటా పడుతుంది పిండి. ముందేమో అట్లా పడనే లేదు. ఇంకా ఇట్లా వేసేసుకోవాలి. ఒక 2 గంటలు వేసేసుకున్నామంటే ఇది ఎంత పలసగా అంటే అంత పలసగా వస్తుంది. కొంచెం లావు ఉన్నా కానీ టేస్టే ఉంటుంది, పలసగా ఉన్నా కానీ టేస్టే ఉంటుంది. మనం ఇలా తిప్పుతూ ఉంటే కొంచెం వెడల్పు కావడానికి టైం పడుతుంది. అందుకని ఇట్లా మంచిగా అనుకోవచ్చు, లేకుంటే చెయ్యికి తడి పెట్టుకొని కూడా అనుకోవచ్చు. కానీ టేస్ట్ అయితే మస్తు ఉంటుంది. మనము ఒక్కటి తిని కూడా రైస్ తినకుండా ఉండొచ్చు. స్మెల్ కూడా ఎంత మంచిగా వస్తుందో ఈ మినపట్టు. మా పక్కన ఉండేవాళ్ళు ఒక వదినమ్మ వాళ్ళు అయితే వాళ్ళు మినపట్టు వేసామంటే మినపట్టింది దోశలో ఎట్లా మినపిండి గ్రైండర్కి వేసేసి బియ్యం వేసి దోశ వేసుకుంటాం కదా, మినపట్టు ఏంటి అని నాకు చాలా రోజుల వరకు అయితే అర్థం కాలేదు. ఇంకా తర్వాత అర్థమైంది, ఓహో ఓన్లీ మినపప్పుతోటే పిండి రుబ్బేసుకొని వడపిండినే ఇట్లా దోశ వేసుకుంటారా అని. కానీ టేస్ట్ అయితే బాగుంటుంది, అసలు చూస్తే వదిలిపెట్టారు. ఇలా నెయ్యి వేసి కాల్చేసుకోవాలి. మంచిగా పూరిలాగా కూడా ఉబ్బుతుంది ఈ దోశ. ఈ పిండిని అయితే మనము నైట్ పులియబెట్టడం అది ఇది ఏం చేసుకోకూడదు. చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు, ఇష్టం ఉన్న వాళ్ళు. కానీ ఇంకా మనము పిండి వేయగానే దోశ వేసుకోవడం మంచిది. కొందరికి కొంచెం స్మెల్ వచ్చినా తినరు కాబట్టి మనము అప్పటికప్పుడే వేసేసుకోవాలి. మంచిగా కాలుతాయి. అసలు దోశ అవుతూ ఉంటే మామూలు దోశ కంటే ఈ దోశ స్మెల్తోటే కడుపు నిండిపోతుంది. ఇంకా దీంట్లో మనకు నచ్చిన చట్నీతోటి తినేయచ్చు. ఎంత వెడల్పైనా చేసేసుకోవచ్చు. చేయితోటి రుద్దుతూ ఉంటే కూడా వెడల్పు వస్తుంది, పల్సగా కూడా వస్తుంది. మన ఇష్టాన్ని బట్టి వేసేసుకోవచ్చు. ఎర్రగా కాల్చుకోవాలి. ఈ రకంగా నూనె వేసుకోవచ్చు, నెయ్యి వేసుకోవచ్చు. కానీ నెయ్యితోటి అయితే ఇంకా బాగుంటుంది. ఇంత సైజు ఒక దోశ మినపట్టు తిన్నామంటే ఇంకా ఆకలి ఎందుకైతే కాదు. మనం రైస్ తినకుండా సాయంత్రం వరకు కూడా ఉండొచ్చు. ఇలా కాల్చుకోవాలి, అటువైపు కూడా 2 వైపులా కాల్చుకోవాలి. ఈ దోశను ఎంత మంచిగా కాలిపోయింది చూడండి. ఇది సాంబార్ తోడు కూడా తినచ్చు, కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ, నచ్చిన చట్నీ వేసుకొని తినచ్చు. ఇంకా ఈ చట్నీ ఆ చట్నీ అనేది ఏమి ఉండదు. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. పిల్లలు అయితే ఇంక ఇది మనం బాక్సులలో పెట్టినా కానీ వదిలిపెట్టకుండా తింటారు. రైస్ తినని పిల్లలకైతే ఇలాంటివి చేసి పెట్టి ఇంకా మనము రందిపడే పనే ఉండదు. ఎట్లా ఉబ్బిందో చూడండి. ఇప్పుడు ఎన్ని రకాల వెరైటీస్ దోశలో, ఎన్ని రకాల పిండితోటో. అప్పుడు మా పిల్లలు చిన్నప్పుడు కానీ మేము చిన్నప్పుడు కానీ బియ్యం పట్టించుకొని బియ్యంతో అట్టేసుకునే వాళ్ళం, బియ్యం పిండితోటి. మా పిల్లలు చిన్నప్పుడు అయితే కిలోకు ఒక పిరికెడు మినప్పప్పు పోసి పట్టించుకొచ్చి కిలో బియ్యానికి ఒక పిరికెడు అంత పోసేది, అంతే చెటాకు అంత పోసి పట్టించుకొని
అట్లా దోశలు వేసుకునే వాళ్ళం కానీ అది వేరే స్మెల్ వస్తుంది, మంచిగా ఉంటాయి అవి కూడా చాలా బాగుంటాయి. అప్పుడు అలా కాలం గడిచిపోయింది. ఇప్పుడైతే ఎన్ని రకాలు చేసినా కానీ దోశలేనా, దోశే కదా అన్నట్టు అయిపోతుంది. ఎంత వెరైటీ దోశ చేయని, ఎలాంటి రకమైన దోశ చేయని, దోశే కదా, దోశే కదా అన్నట్టు పిల్లలు అట్లా మాట్లాడతారు. అప్పుడు ఆ దోశలే ఎంతో బంగారం అన్నట్టుగా, దోశ వేసుకున్నాం అన్నట్టుగా సంబరపడుకుంటే పిల్లలు కొంచెం టమాటా చట్నీ నిల్వ ఉండే టమాటా చట్నీ అయినా ఏ చట్నీ అయినా పడ చట్నీలు కూడా చేసుకోకపోతుంటిమి. ఇంట్లో మామిడికాయ పచ్చడో టమాటా చట్నీ వేసుకొని తినేవాళ్ళు.